ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్యోగాల మోసం. ఈరోజు మనం ఒక షాకింగ్ క్యాంపస్ క్రైమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నమ్మశక్యం కాని విషయమేమిటంటే, ఇక్కడ బయటి వ్యక్తులు ఎవ్వరూ రాలేదు. తోటి విద్యార్థులే వాళ్ల సొంత క్లాస్మేట్స్ దగ్గర్నుంచి ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అసలీ మోసం ఎలా జరిగిందో ఆధారాలతో సహా ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనకి వెంటనే వచ్చే పెద్ద డౌటేంటంటే, ఒక ప్రఖ్యాత యూనివర్సిటీలో అది పక్కపక్కన కూర్చునే స్నేహితుల మధ్య ఉండే ఆ సహజమైన నమ్మకాన్ని వాళ్లు ఎలా ఆయుధంగా వాడుకున్నారు, ఇంత భారీ ఆర్థిక మోసానికి ఎలా స్కెచ్ వేశారు. మొదటి భాగం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్యోగాల మోసం. అసలు ఈ క్రైమ్ ఎక్కడ, ఎలా మొదలైందో చూద్దాం. గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. కడప జిల్లాకు చెందిన విజయ్ నరసింహ మరియు వరుణ్, ఈ ఇద్దరు విద్యార్థులే ఈ మొత్తం స్కామ్కి మాస్టర్ మైండ్స్. డిగ్రీ పూర్తవగానే మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలనే ఆరాటం ప్రతి స్టూడెంట్కుంటుంది గదా. సరిగ్గా అదే పాయింట్ని వీళ్లు క్యాష్ చేసుకున్నారు. తమ క్లాస్మేట్స్నే చాలా వ్యూహాత్మకంగా టార్గెట్ చేశారు. రెండవ భాగం, వెబ్ ఎక్స్ అనే నకిలీ స్టార్టప్. ఇక్కడ వీళ్లు వాడిన ట్రిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్లు నేరుగా వెళ్లి డబ్బులు అడగలేదు. దానికి బదులు వెబ్ఎక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ పెడుతున్నామని, దానికి తామే ఫౌండర్స్ అని తోటి స్టూడెంట్స్ని నమ్మించారు. భారీ జీతాలతో ఉద్యోగాలు ఇస్తామంటూ ఈ వెబ్ఎక్స్ అనే పేరును వాళ్ల స్కామ్కి ఒక పర్ఫెక్ట్ ముసుగులాగా వాడుకున్నారు. ఇది వినడానికి ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఎవరైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. ఒకసారిక్కడ ఆ వాగ్దానానికి వాస్తవానికున్న వ్యత్యాసం చూడండి. ఒకవైపు వెబెక్స్లో భారీ ప్యాకేజీలు, గ్యారంటీ ప్లేస్మెంట్స్ అని కళ్ళు చెదిరే ఆఫర్స్ ఇచ్చారు. కానీ రియాలిటీకొస్తే అసలా పేరుతో కంపెనీయే లేదు. అన్నీ ఫేక్ ప్రామిసెస్, జీరో ఉద్యోగాలు. ఇదే ఇక్కడ కఠోరమైన నిజం. మూడవ భాగం, ₹1.5 కోట్ల భారీ వసూళ్లు. అసలు ఈ స్కామ్ సైజంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాల ₹150,00,000. ఒకసారి ఆలోచించండి, ఒక యూనివర్సిటీ క్యాంపస్లో కేవలం 2 స్టూడెంట్స్ కలిసి తమ స్నేహితుల దగ్గరనుంచే ఇంత భారీ అమౌంట్ కలెక్ట్ చేయడం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఇంత పెద్ద అమౌంట్ ఎలా వచ్చిందో ఒకసారి లెక్కలు చూస్తే దాదాపు 40 మంది విద్యార్థులు ఈ వలలో చిక్కుకున్నారు. అసలు ఉనికిలోనే లేని ఒక ఫేక్ జాబ్ కోసం ఒక్కొక్కరు 5 లక్షల నుంచి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు సమర్పించుకున్నారు. ఒక్కొక్కరి దగ్గరనుంచి లక్షలల్లో వసూలు చేయడం వల్లే ఈ మోసం ఏకంగా కోట్లకు చేరింది. ఇక 4వ భాగం, పోలీసుల దర్యాప్తు మరియు హెచ్చరికలు. డబ్బులు చేతులు మారాక ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కి ఎలా చేరిందో ఇప్పుడు చూద్దాం. మొదట్లో అంతా సాఫీగానే జరిగింది. జాబ్స్ కోసం స్టూడెంట్స్ లక్షలు కట్టేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క ఆఫర్ లెటర్ కూడా రాలేదు. ఆ తర్వాత ఈ నిందితులు రకరకాల సాకులు చెబుతూ, మాటలు మారుస్తూ కాలయాపన చేయడం మొదలుపెట్టారు. ఇక ఓపిక నశించిన స్టూడెంట్స్ చివరికి వాళ్ల పేరెంట్స్తో కలిసి మంగళగిరి రూరల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది. కంప్లైంట్ అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్లు ప్రధానంగా 3 విషయాలపై ఫోకస్ చేస్తున్నారు. ఆ ₹1.5 కోట్లు ఎక్కడికి వెళ్లాయి, ఈ ఇద్దరు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదా ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. ఈ మొత్తం సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనందరికొక పెద్ద వార్నింగ్ లాంటిది. భారీ ప్యాకేజీలిస్తామని చెప్పి ముందుగా డబ్బులు అడుగుతున్నారంటే అసలు జాబ్ ఆఫర్ ఎంతవరకు నిజం, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పక్కాగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమాత్రం గుడ్డిగా నమ్మకూడదు. ఫైనల్గా ఇదంతా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మిగులుస్తోంది. స్టూడెంట్స్ తమ తోటి స్నేహితుల్నే ఇంత ప్లాన్డ్గా కోట్లకు కోట్లు మోసం చేయగలుగుతున్నారంటే ఇలాంటి లేటెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్స్కి మన కాలేజ్ క్యాంపస్లే కొత్త అడ్డాలుగా మారుతున్నాయా? దీనిపై మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం.